హాయ్ ఎవ్రీవన్, ఎప్పుడైతే చికెన్ అయితే ఆర్డర్ చేశానని చెప్పాను కదా. సో ఇంకా ఇప్పుడైతే చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంక ఫస్ట్ అయితే చికెన్ మొత్తం మ్యాగ్నేట్ అయితే చేసుకుంటున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అయితే బాగా అయితే మిక్స్ చేసుకొని ఒక సైడ్కి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. కుక్కర్లో అయితే పులావ్ అయితే చేస్తున్నాను. ఇంకా గీ అయితే యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. కావాల్సిన బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం అయితే బిర్యానీ మసాలాని వేసుకుంటూ ఉంటాను. మరీ ఎక్కువ అయితే స్పైసీ అయితే వేసుకోను. సో ఇంకా ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇంకా బాగా ఆనియన్స్ అన్ని వేగిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా కొంతసేపు అయిన తర్వాత చికెన్ అయితే బాగా ఇలాగ ఆయిల్ అయితే తేలిపోవాలి, అప్పుడే బాగా కుక్ అయినట్టు. సో ఇంకా రైస్కి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా పుదీనా, కొత్తిమీర అండ్ ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మొత్తం రైస్ వేసే ముందే ఉప్పు కారం అన్నీ సరిపోలేదు చెక్ చేసుకుని ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. పులావ్ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది. అంత స్పైసీ లేదు, ఘాటు కూడా లేదు, చాలా టేస్టీగా అయితే వచ్చింది. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.